I did my master's in communication journalism from Usmania University Arts College. సో అప్పుడు మేము చేసినప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ఒకటి ఓన్లీ వన్ ప్లేస్ వేర్ జర్నలిజం కోర్స్ వాజ్ అవైలబుల్. కరెక్ట్. ఆ తర్వాత నేను అప్పుడు ఉన్నప్పుడే నాకు చిన్న ఉద్యోగం వచ్చింది. అప్పుడు జర్నలిజం నైట్ సబ్ ఎడిటర్గా నేను ఉదయంలో పనిచేస్తున్నాను. వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఎంసీజే ఇట్ సెల్ఫ్. రైట్. Then as soon as I completed, I got into Deccan Chronicle as a reporter. For 2 years I worked there. 97లో హిందూలో జనరల్గా హిందూలో ఎట్లా ఉంటుందంటే మేడం, మీరు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ తీసుకోరు. బట్ మాకు ద ఫస్ట్ టైం మా యంగ్స్టర్స్తో, అంటే జస్ట్ 2 years ఇంటూ ప్రొఫెషన్, దాంతో వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేసినారు. వీ వాంట్ మేక్ హిందూ వెరీ యంగ్ అని ఒక కొత్త అది స్టార్ట్ చేయడం. సో అందులో మేమందరం వచ్చిన నలుగురం సెలెక్ట్ అయినాం అప్పుడు. So from 1997, now I am the political editor. I think this is my 28th year in the Hindu. So చాలా మంది 28 years is a big thing అనుకుంటారు కానీ I think but we still have that అంటే ఒక జర్నలిజంలో మీకు చిన్న అంటే ఈ కమిట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఒక మంచి రిపోర్ట్ రాసాం నాకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. డెక్కన్ క్రానికల్లో రిపోర్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం, దాన్ని ఈ సర్ప్రైజ్ విజిట్స్ చేసేవారు ఆయన. సార్ గాంధీ హాస్పిటల్కి ఒక సర్ప్రైజ్ విజిట్కి వచ్చారు ఆయన. సో ఒక చిన్న పిల్లవాడు, ముస్లిం బాయ్, అతనికి ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, టీత్ అండ్ లిప్. సో అతని ఫాదర్ వచ్చి ఎగ్జాక్ట్లీ అట్ పేరు గుర్తులేదు. దెన్ సీఎం సెడ్ గవర్నమెంట్ అతనికి పూర్తి దాంతో చేస్తుంది అండ్ డాక్టర్ చెప్పి ఇమీడియట్లీ మీరు చేసేయండి. సో మేము ఆ వార్త రాసినాం. సో 1 week తర్వాత నేను మళ్ళీ పోయి చూసినా అసలు నిజంగా జరిగిందా లేదా అని. సో 1 week తర్వాత కూడా అసలు ఏం జరగలేదు. ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు ఇచ్చినాక చెప్పినా కూడా అది జరగలేదు. సో నేను మళ్ళీ వచ్చి ఒక స్టోరీ రాసినాను, ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినా కూడా ఏం కాలేదు అని. సో ఆయన ఇమీడియట్గా సీఎం ఆఫీస్ నుంచి మెసేజ్ పోయినట్టుంది, ఎందుకు చేయలేదు అని. ఆ అబ్బాయికి ఇమీడియట్గా ఆపరేషన్ చేసినారు, అయిపోయింది. వాళ్ళ ఫాదర్ దెన్ ఐ లిటరలీ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ సార్, అక్కడ మీరు సొల్యూషన్ దిశగా తీసుకొచ్చారు కదా. అయితే ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ ఏంది మేడం, ఐ ఫర్గాట్ ఇట్. ఒక 20 years తర్వాత నేను హిందూలో 20 years తర్వాత ఒక అతను వచ్చినాడు నన్ను కలవాలని. అతను క్రానికల్ పైన అంటే లేదు సార్ ఇప్పుడు హిందూలో పనిచేస్తున్నాను అంటే అతను వచ్చినాడు. వచ్చి ఒక స్వీట్ బాక్స్ వస్తే ఎవరు నేను గుర్తుపట్టలేదంటే, సార్ మీరు అట్లా హిందూలో మీరు క్రానికల్లో ఒక స్టోరీ రాసినారు సార్, అప్పుడు హీ వాజ్ జస్ట్ 5-6 years బాయ్, ఇప్పుడు 25 years ఉన్నాడు సార్. ఈ రియలీ గాట్ ఇన్ టు ఎ జాబ్ సార్ నౌ. సో ఐ కుడెంట్ ఫర్గెట్ దట్ అండ్ ఆ స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చినాడు. ఐ మీన్ ఐ ఫెల్ట్ సో ఎమోషనల్. పీపుల్ ఫర్గెట్ అది కదా సార్ ఈరోజు స్టోరీ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. అది జరిగిందా లేదా, నిజంగా వెనకాలండి ఇంత న్యాయం చూడాల్సిన బాధ్యత మంది కదని ఎవరు తీసుకోవట్లేదు సార్, ఎవరు తీసుకోవట్లేదు. దట్స్ అమేజింగ్ అసలు. ఐ థింక్ దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ సాటిస్ఫాక్షన్స్ విచ్ యాక్చువల్లీ డ్రైవ్ జర్నలిస్ట్ అండి. దాన్ని రాసిన వాళ్ళు, ఇట్ వాజ్ జస్ట్ మై జాబ్, ఐ డిడ్ దట్ జాబ్. బట్ అతను అట్లా చాలామంది గుర్తుపెట్టుకుంటారు మేడం. నేను ఎడ్యుకేషన్ ప్లస్ అనే సప్లిమెంట్ హ్యాండిల్ చేసేవాడిని హిందూలో. సో యంగ్స్టర్స్ని, కాలేజ్ స్టూడెంట్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మీరు రాయండి, మీ ఈవెంట్స్ మేము పబ్లిష్ చేస్తామని. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది యూఎస్ వెళ్ళిపోయినారు. దిస్ వాజ్ 15 years బ్యాక్ అట్లా. సో బట్ ఈవెన్ నా ఎప్పుడైనా వాళ్ళు వస్తే దోస్ పీపుల్ హూమ్ ఐ ఎంకరేజ్ సెమినార్స్ ద్వారానో లేకపోతే వాళ్ళ యాక్టివిటీస్ ద్వారానో, ఇప్పటికి కూడా ఈమెయిల్లో హైదరాబాద్ వచ్చినప్పుడు వస్తారు, కొంతమంది వచ్చి కలుస్తారు. సో ఐ థింక్ యాజ్ ఎ జర్నలిస్ట్ యూ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బాండ్ విత్ ద సొసైటీ. సో ఐ మీన్ వీ నెవర్ నో వెదర్ దే విల్ హెల్ప్ మీ ఆర్ నాట్, బట్ ఇన్ ఫ్యూచర్లో మనకు ఒక పర్సన్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే పీపుల్ రిమెంబర్ దట్ ద హెల్ప్ that we could bring through the newspaper, through this medium to them as well as to their families. I think that's some good examples which really drive us, continue to drive us to do good journalism. అదే ఇప్పుడు చేస్తుంటే ఈ జర్నలిస్ట్ పర్టికులర్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, పర్టికులర్ వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారని ఒక బ్రాండ్ పడిపోయి ఉండేది అప్పుడు. కాబట్టి అలా నడిచింది మీకు నిజంగా. సార్ యాక్చువల్గా ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత, మన తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మన జర్నలిస్టులు కూడా రెండుగా విడిపోయారా అని అంటే ఏమంటారు సార్ మీరు? అది నేను ఒప్పుకోను మేడం. ఎందుకంటే ఉద్యమం సమయంలో చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అసలు జర్నలిస్ట్కి ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఉండదు. ఉక్రెయిన్ రష్యా గొడవ అవుతుంది, మనం ఇక్కడ వార్తలు రాయట్లేదా? ఎగ్జాక్ట్లీ. పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంతవరకే జర్నలిస్ట్ పరిమితం అవుతాడు యాక్చువల్గా, సిన్సియర్ జర్నలిస్ట్ అయితే. కొంతమంది జర్నలిస్టులు కొద్దిగా ఉద్యమ స్ఫూర్తితో కొద్దిగా ఏదైనా మాట్లాడొచ్చేమో కానీ తర్వాత ఇవన్నీ సాల్వ్ అయిపోయినాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నా ఎన్నికే. ఇక్కడ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నేను ఎన్నిక అవడమే. నేను ఆంధ్రజ్యోతిలో
టెలిప్రింటర్ ఆపరేటర్గా మొదలుపెట్టిన సర్వీస్ నాది. టెలిప్రింటర్ టెలిప్రింటర్ ఆపరేటర్ ఆపరేటర్. టెలిప్రింటర్ సో ఆపరేటర్ నైస్ సార్. నండూరి రామ్మోహన్ రావు వాళ్ళందరూ ఉండేవారు. ఆంధ్రజ్యోతి అయిపోయిన తర్వాత జర్నలిజం మీద, ఎందుకంటే జర్నలిస్టులు ఒరిజినల్ జర్నలిస్టులు ఎలా ఉంటారని చెప్పడం కోసం నేను ఎగ్జాక్ట్లీ సార్. కొద్దిగా ప్రయత్నం అయ్యో చేస్తున్నాను. తప్పకుండా తప్పకుండా. అయ్యేసరికి టెలిప్రింటర్ ఆపరేటర్ అయిన తర్వాత అక్కడే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యా. తర్వాత రిపోర్టర్ అయ్యాను ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి అన్ఫార్చునేట్ కొద్దిగా ఆగింది. ఆ తర్వాత ఈనాడు జర్నలిజంలో నాకు అప్పుడు ఆంధ్రజ్యోతిలో 15,000 ఎంత శాలరీ వచ్చింది. ఈనాడు జర్నలిజంలో చేయాలి, ఈనాడులో పనిచేయాలి అనే దీంతోని ఈనాడు జర్నలిజం స్కూల్కి వచ్చి స్టైఫండ్గా 3,000 ఇచ్చేవారు అనమాట. అదేంటి 15,000 వదులుకొని వస్తే ఇటు ఎందుకు వచ్చా అంటే, లేదు సార్ ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాలనుకుంటాను సార్ అని చెప్పి వచ్చి ఈనాడులో పనిచేశాను. జాబ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందంటే, ఈనాడులోకి వచ్చిన తర్వాత నేను డెస్క్లోకి వచ్చాను, సిటీ డెస్క్లో. ఇది ముషీరాబాద్లో ఒక కళ్ళు కాంపౌండ్ ఉండేది అనమాట. కళ్ళు కాంపౌండ్కి ఆనుకొని ఒక మూగవాళ్ళు కొద్దిగా గుడిసెలు వేసుకొని హట్స్ వేసుకొని ఉన్నారన్నమాట వాళ్ళు. ఓకే. వాళ్ళకి ఆ కాంపౌండ్కి తర్వాత అది వైన్ షాప్ అయింది. తర్వాత అక్కడ అనమాట వాళ్ళని తీసేయాలి, వాళ్ళకి వేవ్ ఉండదని వాళ్ళని తీస్తారనమాట, గుడిసెలను తీస్తారనమాట. మగవాళ్ళు ఎవరితో చెప్పుకోలేరు. అప్పుడు అనమాట గుడిసె పోయిందని, నివాసం పోయిందని మూగ వేదన అని చెప్పి ఒక వార్త రాశాను. ఆ రిపోర్టర్ ఏదో మామూలుగా వార్త రాశాడు అనమాట ఇట్లా. తర్వాత నేను అక్కడికి ఇమీడియట్గా వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ పరిస్థితిని అంతా చూసి వాళ్ళతో మాట్లాడి, మామూలుగా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే మూగ వేదన అనే వార్త రాశాను. రాసిన తర్వాత వెంటనే నాయన నరసింహారెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేవారు. నాయన నరసింహారెడ్డి వెళ్ళాడు, చూశాడు. చూసిన తర్వాత డాక్టర్ కె లక్ష్మణ్ తర్వాత వెళ్ళారన్నమాట. వెళ్ళి ఇవన్నీ చూసుకొని మొత్తం వీళ్ళందరూ మళ్ళీ ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు, చెప్పిన తర్వాత మళ్ళీ 2-3 రోజులు అయిన తర్వాత, వారం రోజుల తర్వాత ఏం కాలేదని చెప్పి నాయకులు వెళ్ళారు, చూశారు, కానీ ఫలితం లేదని చెప్పేసి మళ్ళీ వార్త రాశారు. వెంటనే ఇమీడియట్గా నాయన నరసింహారెడ్డి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మళ్ళీ షెల్టర్ వేయించారన్నమాట. మామూలు చిన్న రేకుల షెడ్ లాంటిది వేసి మధ్యలో స్లాబ్ వేసి మా రూమ్ కట్టించారు. దాని తర్వాత గృహప్రవేశానికి వాళ్ళు వచ్చి పిలిచారు. వాళ్ళు అక్కడ లోకల్ రిపోర్టర్ని పట్టుకొని ఈనాడు ఆఫీస్కి వచ్చి పిలిచి తీసుకుని వెళ్ళి గృహప్రవేశాన్ని తీసుకెళ్తే మీ వల్ల అంత మంచి విషయం జరిగింది. ఇట్లా కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్ ఇలాంటివి ఎన్నో ఉంటాయన్నమాట. ఎవరికైనా స్కాలర్షిప్ రావట్లేదని, ఆ తర్వాత ఆరోగ్యం బాగాలేదని, ఇట్లాంటివి అనేకమైన చేస్తుంటాం. ఈ జర్నలిజం ఇలాగుండాలే కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతీయ భేదాలు, దేశాల భేదాలు, ఎక్కడ సమస్య అయినా మనం సమస్య రాస్తుంటాం. అందు గురించి అవి కొంతవరకు ఉద్యమ సమయంలో కొద్దిగా ఉన్నప్పటికి కూడా తర్వాత అవన్నీ సద్దుమణిగిపోయినాయి మేడం. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. జర్నలిస్ట్గా ఉండాలంతే, జర్నలిస్టులుగా ఉండాలంతే. ప్రపంచ సమస్యలన్నీ వాడి సమస్యలుగా చూసుకొని ఫీల్ అయ్యి మనం ప్రపంచానికి ఎంతో ఉపయోగపడేటట్టు చేయాలనేదే ఆ జర్నలిజం. కానీ ఆ భేదాభిప్రాయాలు లేవడానికి నేను ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడికి గెలిచా, ప్రెసిడెంట్గా గెలిచా, ప్రెసిడెంట్గా ఇప్పుడు చేస్తున్నాను. ఇవన్నీ నన్ను ఆదరించారు కదా, అందు గురించి ఆ భేదాభిప్రాయాలు లేవు మేడం. నిజమండి. కానీ సార్ ఇటు జర్నలిస్ట్ అసోసియేషన్లో కానీ, ప్రెస్ క్లబ్ మెంబర్స్లో కానీ, ఆల్ ఓవర్గా మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా రకాలైన రిఫార్మ్స్ జరగాలేమో అని అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం ఒక ఎత్తు, అలాగే వీళ్ళకి వీళ్ళలో ఉండే ఎథికల్ ప్రాక్టీస్, వీటన్నింటినీ కూడా పట్టించుకోగలిగే ఒక వ్యవస్థ, పటిష్టమైన వ్యవస్థని రెడీ చేస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను సార్ యాజ్ అ జర్నలిస్ట్. అంటే ఇది ఆల్రెడీ ఉంది మేడం సిస్టమ్. ఇప్పుడు యూనియన్స్ చాలా మటుకు కొద్దిగా ఈ విషయంలో తమ పాత్ర పోషించినాయి. హెల్త్ విషయంలో హెల్త్ కార్డ్స్ తీసుకురావడంలో యూనియన్ది చాలా పెద్ద పాత్ర. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్ కింద అసలు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇప్పించడము, అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఏంటంటే జర్నలిస్టులకు జరిగితే వాళ్ళు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కానీ, మినిస్టర్ ఆఫీస్ నుంచి కానీ వెళ్ళే, బట్ ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ సిస్టమ్ లేదు అప్పుడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత యూనియన్స్ అని మాట్లాడిన తర్వాత హెల్త్ విషయంలో కొద్ది గొప్ప ప్రయత్నం జరిగింది. బట్ సమ్హౌ ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు కూడా ఫ్రీ హెల్త్ స్కీమ్ అని ఒకటి తెచ్చినారు, ఈహెచ్ఎస్ అని. జర్నలిస్టులు అండ్ ఎంప్లాయీస్ని కలిపి ఒక స్కీమ్ పెట్టినారు. బట్ సమ్హౌ అది ఏంటంటే రకరకాలుగా ఇష్యూస్తో అది కూడా కొద్దిగా డైల్యూట్ అయింది. సో ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా మేము అడిగినప్పుడు చెప్పిన డెఫినెట్గా మేము చేస్తాం. అంటే ఆల్రెడీ సిస్టమ్ ఉంది, దాన్ని సమ్హౌ కొద్దిగా స్ట్రెంథెన్ చేయాల్సింది. ఇది కాకుండా మీరు అన్నట్టు ప్లాట్ఫామ్గా ఎథికల్ ప్రాక్టీసెస్, ప్రొఫెషనలిజం దాని గురించి తెలంగాణ మీడియా అకాడమీ కూడా ఒక పెద్ద సంస్థ మేడం. అది మీడియా అకాడమీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంది. మీకు అంటే వార్తలు ఎట్లా రాయాలి, వార్తలు ఎట్లా కవర్ చేయాలని రూరల్ ఏరియాస్లో కూడా నేను కూడా చాలా కొన్ని వాటికి పోయి నేను లెక్చర్స్ ఇచ్చి వచ్చినాను. తర్వాత పిఐబి వాళ్ళు కూడా రెగ్యులర్గా చేస్తారు. సో నా వెంట సెవెరల్ పిఐబి అంటే వాళ్ళందరూ జర్నలిస్ట్ని పిలిచి వార్తల గురించి, ట్రెండ్స్ గురించి ఎట్లా రాయాలి, ఎట్లా మనం యూజ్ చేసుకోవాలి, సోషల్ మీడియాలో వస్తున్న ట్రెండ్స్ని మనం ఎట్లా పాజిటివ్గా
మీడియాలో హైలైట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది. ఎస్ సార్. కాకపోతే చాలామంది మీరు అన్నట్టు చాలామందికి తెలియదు. బట్ ఇప్పుడు మళ్ళీ మీడియా అకాడమీ వాళ్ళు ఐ థింక్ దే ఆర్ స్టిల్ రివైవింగ్ నౌ దే ఆర్ రివైవింగ్ దట్ ప్రాక్టీస్ గోయింగ్ టు జర్నలిస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము. అండ్ ఐ థింక్ ఇన్ని రోజులు ప్రొఫెషనల్ వాటి మీద ఎక్కువగా ఫోకస్ ఉండేది. బట్ ఐ థింక్ నా ఎథికల్ వాల్యూస్ మీద కూడా డెఫినెట్గా ట్రైన్ అంటే మీరు 100 మందిని ట్రైన్ చేస్తే ఒక 20 మంది అయినా కూడా చేంజ్ అవుతారు మేడం. చేంజ్ అనేది 20 మంది కాకపోతే. సో ఐ థింక్ దట్ ఇట్ హ్యాస్ టు బి కాన్స్టెంట్ ఎఫర్ట్. ఆల్రెడీ ఉన్న ఈ ప్రెస్ క్లబ్ గురించి మేము చెప్పినాను ఇందాక, అమెరికన్ కాన్సులేట్తోని బ్రిటిష్ కౌన్సిల్తోని కూడా మేము రెగ్యులర్గా ఇక్కడ మీటింగ్స్ పెడతాం. ట్రెండ్స్ మీడియా ఎట్లా వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫేక్ న్యూస్ మీద చాలా పెద్దది పెట్టినాం. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి ఒక ఫేక్ న్యూస్ పట్టుకొని ఇదిగోండి ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు పర్టికులర్ పర్సన్స్ లేదా పర్టికులర్ మీడియా హౌస్ అనేది వస్తే, నిజంగా సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సొసైటీకి ఏదైనా చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా? మేము ఇండివిజువల్గా సొసైటీ యాజ్ అ ప్రెస్ క్లబ్ వీ కెనాట్ రెస్పాండ్ మేడం. ఎందుకంటే అంటే మన పరిధిలో లేనిది అది. బట్ యాజ్ అన్ ఇండివిజువల్ డెఫినెట్గా ఇప్పుడు ఏదో ఒక పెద్ద న్యూస్ పేపర్లో వచ్చింది అనుకోండి, తప్పుడు వాడతా, అట్లీస్ట్ మాకున్న సంబంధాలతో ఫోన్ చేసి ఇది వచ్చింది మీ వాడు ఇట్లా తప్పు రాసినాడు అంటే వాళ్ళు సరిదిద్దుకుంటారు. అటువంటి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఏదో ఊర్లో ఏదో ప్రాబ్లం వస్తుంది, అక్కడ రిపోర్టర్ ఏదో అంటాడు, వీళ్ళు ఫోన్ చేస్తారు ఇట్లా అంటే మేము ఇక్కడ సీనియర్స్ చెప్తే వాళ్ళు ఇమీడియట్గా చేస్తారు. సో ఇండివిజువల్ లెవెల్లో జరుగుతుంది. ఇండివిజువల్ లెవెల్ కాకుండా మనం వ్యవస్థాగతంగా పట్టించుకోవాలంటే ఏం జరిగితే మనం పట్టించుకునే అవకాశం ఉంటుంది? తెలంగాణ మీడియా అకాడమీ ఇస్ ద రైట్ ప్లేస్ మేడం. ఓకే. ఎందుకంటే వాళ్ళకు ఆ అజెండాలో ఉంది అది. యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ అజెండా ఏంటంటే ఇటువంటివి ఫేక్ న్యూస్ను కూడా వాళ్ళు ఖండించడం. అట్లాగే యూనియన్స్ కూడా బాగా దీని మీద వర్క్ చేసినాయి. ఫేక్ న్యూస్ను ఎట్లా అరికట్టాలి, జర్నలిస్టుల మీద వస్తున్న అభియోగాలు, వీటిని మనం అభియోగాలు అరెస్టల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంతవరకు రెస్పాండ్ అవ్వగలిగే అవకాశం ఉంటుంది సార్ జనరల్గా? ఇవ్వచ్చు మేడం. అంటే మనం ఖండించవచ్చు. అంటే ఇప్పుడు నిజంగా ఒక జర్నలిస్ట్కు ఏమైనా జరిగితే మేము చాలా చేస్తాం. ఎట్లా ఇప్పుడు ఢిల్లీలో గుర్తుంటే ఒకసారి న్యాయవాదులు అడ్వకేట్స్ అండ్ జర్నలిస్ట్ బాగా కొట్టినారు. కొడితే వీ హెల్డ్ ఎ హ్యూజ్ ర్యాలీ అండ్ ఇక్కడ సెమినార్ పెట్టి వీ కండెమ్. సో ఈ రెగ్యులర్గా దేశంలో ఎక్కడైనా మన దగ్గర ఎక్కడైనా కూడా మేము అవి రెగ్యులర్గా అవుతుంటాయి. అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ జరుగుతుంటాయి. బట్ నౌ మీరు అన్నట్టు ఇప్పుడు కొద్దిగా చాలా సెన్సిటివ్ అయిపోయింది మేడం ఇది. జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తే మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిస్ట్లా కాదా అనే దగ్గరే ఓ పెద్ద ఫిల్ట్రేషన్ ఇది ఒక ఇష్యూ వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో బూతులు తిట్టే జర్నలిస్టులు ఉన్నారు. అంటే జర్నలిస్టులు అనలేము, యూట్యూబర్స్. బట్ మీలాంటి వాళ్ళు కూడా యూట్యూబ్ని యూజ్ చేసి పాజిటివ్గా చాలా ప్రోగ్రామ్స్ మీరు చేస్తున్నారు. ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తారు ఇంతమంది. మేము ఎక్కడ మీ దగ్గర మీ దాంట్లో బూతున్నాం అయినా కూడా యూ స్టిల్ పీపుల్ రికగ్నైజ్ యూ, మీ ప్రోగ్రామ్స్ చూస్తారు. అంటే నెగటివిటీ ఒకటే కాదు, పాజిటివిటీ నుంచి కూడా యూ కెన్ బిల్డప్ ఎ కెరియర్ ఇన్ జర్నలిజం అనేది మీలాంటి వాళ్ళు చెప్పగలుగుతున్నారు. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళని అయినప్పుడు డెఫినెట్గా మేము క్వశ్చన్ చేస్తారు కూడా. బట్ ప్రాబ్లం ఏంటంటే అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేసి విచ్ ఈస్ నాట్ ప్రాక్టీస్ ఆఫ్ జర్నలిజం. సో జర్నలిజం దట్ నార్మ్స్లో కూడా లేని దాన్ని మీరు జర్నలిజంగా జస్ట్ బికాజ్ యూ హ్యావ్ ఎ మీడియం టు సే దట్ దాన్ని మీరు చేస్తామని ఐ డోంట్ థింక్. మొన్న 2 ఉమెన్ యూట్యూబర్స్ అరెస్ట్ అయినప్పుడు కూడా చాలామంది జర్నలిస్ట్ సంఘాలు కూడా స్పందించలేదు. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో కూడా అడుగుతూ ఉండే, మీరు ఆ యూట్యూబర్ వాళ్ళు తిడుతుంటే మీరెందుకు స్పందించరు అని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, యూట్యూబర్స్ ఆర్ జర్నలిస్ట్ ఆర్ నాట్ అనేది ఇంకా ఎక్కడ లేదు. మీరు గవర్నమెంట్గా మీరు రికగ్నైజ్ చేయలేదు, చట్టాలు లేవు, ఎక్కడ రికగ్నైజ్. సో మేము ఎట్లా చెప్పగలుగుతాం మీరని. సో ఈజ్ అన్ ఇండివిజువల్ లెవెల్ ఇంకేదైనా మీరు డీల్ చేయొచ్చు, కానీ యాజ్ జర్నలిస్ట్ వీ కాంట్ రియలీ ఇంటర్ఫియర్ అండ్ సే దట్ మీరు తప్పు ఇది మాట్లాడేది అని. సో వెన్ దీస్ గైడ్ లైన్స్ కమ్, వెన్ డిజిటల్ మీడియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ జర్నలిజం, డెఫినెట్గా అప్పుడు మనం క్వశ్చన్ చేయడానికి అది ఉంటుంది. కానీ సార్, అంటే జర్నలిజంలో, అంటే మీరు నేర్చుకున్న జర్నలిజంలో మీ తర్వాత వచ్చిన జనరేషన్లో మేము ఉన్నాం, కానీ బట్ ఎంతో సీనియారిటీ ఉన్న జర్నలిస్టులు మీరు, అండ్ మోర్ ఓవర్ ఎన్నో సంస్థల్లో పనిచేసి ఇమ్మెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మనం అడుగుతున్నాను. రీసెంట్గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద ఆయన వాళ్ళ ఇంట్లో జరిగే ఇష్యూకి మీడియా వెళ్ళి గేట్ లోపలికి కూడా వెళ్ళిన సందర్భంలో ఆయన మైక్ విసరడం జరిగింది. ఇటు జర్నలిస్టులకు కూడా కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్. కానీ నిజానికి ఒక ఫ్యామిలీలో జరుగుతున్నప్పుడు మీడియా ఎంతవరకు వెళ్లాల్సిన అవసరం ఉంది మీ ఉద్దేశ ప్రకారం అంటే ఏం చెప్తారు? పరిస్థితులను కూడా వ్యక్తుల వరకే ఉండాలి, కానీ ఆ కుటుంబ సభ్యులు, కుటుంబ వివాదాల్లోనికి ఒక పబ్లిక్ ఫిగర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన ప్రతిదీ వార్త అవుతుంది. ఎగ్జాక్ట్లీ.
ఈ సామాన్య మానవుడు ఇంట్లోనికి అయితే వెళ్ళదు వెళ్తే కదా ఎవరు పట్టించుకోరుగా. కదా. అయితే అలాంటప్పుడు పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండాలి. ఆయన ఏం మాట్లాడినా అది సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆయన చర్యలు కూడా అలాగ ఉండాలి. వాళ్ళ గురించి న్యూస్ రాయకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు, ఎందుకంటే సొసైటీకి మంచి మెసేజ్ వెళ్ళదు కాబట్టి. అవును. కానీ రాయలేదన్న తర్వాత కొంతమంది రాస్తారు, కొంతమంది రాయకపోతే ఈ మిస్సింగ్ అనే ఇష్యూస్ వల్ల కూడా కొన్ని వార్తలు రాయాల్సి ఉంటుంది అనమాట. కరెక్ట్. కానీ కుటుంబ వ్యవహారాల్లోనికి వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లోనికి తొంగి చూడడం అనేది జర్నలిజం కాదమ్మా. మీరు నమ్మరు 80% సార్, కూడా. వారం రోజుల పాటు అక్కడ లైవ్ కెమెరాలు పెట్టిన సందర్భం ఉంది. ఆ న్యూస్ తప్ప ప్రపంచంలో ఇక ఏమీ లేదా అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాయి ఛానల్స్. అది చాలా బాధ అనిపించింది సార్. నిజంగా ఎన్ని సమస్యలు ఉన్నాయండి మన హైదరాబాద్లోనే, బోల్డెన్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పోరాటానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లే కానీ సెలబ్రిటీలు లేదంటే ఒక డిపార్ట్మెంటల్ ఇష్యూస్లను లేకపోతే బాగా ఫెమిలియారిటీ ఉన్న పర్సన్స్ జీవితాల్లో ఏ చిన్న తేడా జరిగినా కూడా అక్కడ పెట్టేసి జనాలు అలాగే ఉన్నారు. ఇప్పుడు మనం కదా సార్ నడిపించాల్సింది వాళ్ళందరూ నడిపించాలి. నియంత్రించలేని పరిస్థితి అయిపోయింది. అసెంబ్లీలో నిరసన చెప్తున్నాడు ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే వచ్చి గాంధీ విగ్రహం దగ్గరకు వచ్చి బొటనవేలు కట్ చేసుకోవడానికి ఆయన చాకు పట్టుకొని బొటనవేలుకి రెడీ అవుతున్నాడు. ఈ న్యూస్ పేపర్ ఒక నిమిషం ఆగండి అని కొన్ని న్యూస్ ఛానల్స్ అంటాను. అదే టైంలో దిలీప్ రెడ్డి గారు ఉన్నారు, నేను ఉన్నాను. దిలీప్ రెడ్డి గారు వచ్చి ఏం జరుగుతుంది అక్కడ అంటే ఇట్లా ఇట్లా జరుగుతుంది, బుద్ధి ఉందా అని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళని ఆపేసి ఆయన బయటకు లాక్కొచ్చి, సార్ ఏదైనా సమస్య ఉంటే మాట్లాడండి సార్ గవర్నమెంట్తో, ఇదేంటి సార్ అని చెప్పి. ఇది ఎలా ఉందంటే రోడ్డు మీద భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయి తలలు పీకలు నరికేసుకునే సిచ్యువేషన్లో మన వాళ్ళు వచ్చి వీడియో తీస్తున్నట్టుగా అట్లా ఉంటుంది అనమాట.